హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు హన్వీ ఫైటోటెక్ యాపిల్ స్టెమ్ సెల్ అనే ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ అనేది మనం ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాము. దిస్ ఈస్ కాల్డ్ నానో పార్టికల్ ఫార్ములా అండి. ఇందులో ఉన్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో నానో పార్టికల్ ఫార్ములా. ఓకే. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి? రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సాషెట్ లో ఉన్నటువంటి పౌడర్ మనం రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఇది మన బాడీలో ఉన్నటువంటి మాస్టర్ సైజ్ ని కరెక్ట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. ఓకే, దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. So this product is designed to promote the growth and health of the stem cells. Okay, encouraging cell renewal. Unique extract blends have been added in this. Okay, my dear friends, మన బాడీలో ఉన్నటువంటి మాస్టర్ సెల్స్ ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మన హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెయింటైన్ అవుతుంది. ఎలాంటి బాడీలో ఉన్నటువంటి అనారోగ్యాలకి సంబంధించిన కారణాలు ఏవైనా ఉన్నా కూడా ఇది వెళ్ళి రిపేర్ చేస్తుంది. ఓకే. సో ఇది ఎలా వాడాలి? ఓకే. మార్నింగ్ లేవగానే మనం నాలుక కింద వేసుకోవచ్చు. లేదంటే ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో మిక్స్ చేసుకొని మనం తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. అయితే వాటర్‌లో వేసుకొని తీసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్‌గా నాలుక కింద వేసుకోవడం ద్వారా కూడా వి కెన్ గెట్ ద హెల్త్ బెనిఫిట్స్. ఓకే. సో ఇక్కడ స్టెమ్ సెల్స్ ఏమేం చేస్తాయి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్, టిష్యూ రిపేర్, రీజనరేషన్, సెల్ఫ్ రెన్యూవల్ చేసుకోవడం కావచ్చు. ఈ విధంగా చూస్తే మనకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఈ ప్రోడక్ట్ ద్వారా మనం పొందగలము. ఓకే. సో మిత్రులారా, ఇక్కడ గమనించండి. కంప్లీట్‌గా మన బాడీ మొత్తం సెల్స్ తోనే తయారైంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక చిన్న సెల్ నుంచి ఏ విధంగా మొత్తం బాడీ డెవలప్ అయిందని చూడొచ్చు మీరు. బ్రెయిన్ కావచ్చు, బ్లడ్ వెసెల్స్ కావచ్చు, టీత్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సెల్యులార్ లెవెల్‌లో కరెక్షన్ తీసుకోవడం ద్వారా మనం ఎప్పటికీ హెల్తీగా ఉంటాము. ఓకే. ఇట్ యాక్ట్స్ లైక్ ఎన్ యాంటీ ఆక్సిడెంట్ అండి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? రైట్. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి. ఓకే. యాంటీబాడీస్ ఇస్తుంటారు. లైక్ యాంటీబాడీస్, యాంటీ బయాటిక్స్ ఇస్తుంటారు. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? అదేమన్నా మన బాడీకి ఏమైనా మేలు చేస్తదా అంటే, మన బాడీలోనో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఓకే. సో, యాంటీబయాటిక్స్ అనేది మాక్సిమం తగ్గించాలి. ఓకే. సో, మనం ఏమి ఇవ్వచ్చు బాడీకి? యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వచ్చనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఫ్రీ రాడికల్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో వాటిని ఇది చార్జ్ చేస్తదనమాట. ఓకే. సో, యాంటీ ఆక్సిడెంట్స్‌కి ఉన్నటువంటి లైఫ్ లైఫ్‌లో మనం రెగ్యులర్‌గా ఏ విధంగా తీసుకోవచ్చంటే, ఆకుకూరలు గావచ్చు, కూరగాయలు గావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్ వాట్ వి సే, ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రెగ్యులర్ ఫుడ్ ద్వారా మనము ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ చాలా గ్లో కావడం జరుగుతది. ఫస్ట్ వి కెన్ సీ హియర్. అండ్ స్కిన్ టైటన్ కావచ్చు. తర్వాత ఏమన్నా కంటికి సంబంధించినవిగా ఏదైనా స్కిన్ పరంగా చెప్తున్నాను. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంప్రూవ్స్ నెక్ రింగ్స్ అంటే ము ముసలితనం రాకుండా అనేది ఇది కాపాడుతుంది మన స్కిన్ పరంగా. ఓకే. సో ఇక్కడ ఒకటి గమనించండి. బాడీ ఏజ్ వేరుంటది మనకు. అండ్ మన ఏజ్ వేరుంటదనమాట. మన బాడీ ఏజు, ఆ తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ ఏజు వేరు వేరు. ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 40 సంవత్సరాలు ఉంటది. కానీ ఆ బాడీ ఏజు 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఆ విధంగా ఉంటది. ఎందుకు? మన బాడీకి కావాల్సిన సమతుల్యమైనటువంటి ఫుడ్ ఇవ్వకపోవడం ద్వారా ఏమవుతుందంటే, మన బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుంది. వెనెవర్ ఇది వాడుకోవడం ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో, తర్వాత సింపుల్‌గా చూద్దామండి. ప్రొడక్ట్ సమ్మరీ ఏంటి? ఎన్హాన్స్ జనరల్ వెల్‌నెస్. మనం రెగ్యులర్‌గా ఈ ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా మనం జనరల్‌గా హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెల్తీ ఏజింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ కావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా. ప్రొటెక్ట్ స్కిన్ స్టెమ్ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి స్కిన్ బాగా గ్లో కావడం జరుగుతుంది. ఓకే. తర్వాత రెజల్యూషన్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్‌ఫ్లమేషన్. మన బాడీలో ఏదైతే ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా మనము ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఓవర్‌కమ్ కావడానికి హెల్ప్ అవుతుంది. నర్వ్ రీజనరేషన్, మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే నర్వ్స్ డ్యామేజ్ ఏదైతే అవుతదో దాన్ని మనం రీజనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, మంచిగా బ్లడ్ సరఫరా అనేది బాడీలో కావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్. సో, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఇంకా చూద్దాము. సో, ఈ ప్రొడక్ట్‌లు ఏవేవి ఉన్నాయండి మై డియర్ ఫ్రెండ్స్. యాపిల్
స్టెమ్ సెల్ అంటే మ్యాలస్ డొమెస్టికా అంటాము. ఓకే. దాదాపుగా 14 రకాల ఇంగ్రీడియెంట్స్ అనేది ఈ ప్రొడక్ట్‌లో ఉండడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో, యాపిల్, గ్రేప్ సీడ్ కావచ్చు, మెలన్ ఎక్స్ట్రాక్ట్, రస్బెసల్ కావచ్చు, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆస్టాజెన్, కోఎంజిన్ క్యూటిన్, క్లోరెల్లా, ఒమేగా 3, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ని రకాలటువంటి ఫార్ములా అనేది మనకు యాపిల్ స్టెమ్ సెల్‌లో ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాము. మ యాపిల్ స్టెమ్ సెల్ అన్నాము. ఇది గ్రీన్ యాపిల్ అండి. తర్వాత ఇందాక మనం చూసాము. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ తర్వాత మనము రెగ్యులర్‌గా మనము చూస్తూ ఉంటాం ఈ ఫ్రూట్ మీకు తెలిసిందే గదా! రైట్. సో, తర్వాత రాస్బెర్రీ ఇది యూఎస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అనేది అక్కడ ఎక్కువ పండుతుందండి. ఈ బెర్రీ అనేది. తర్వాత బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్బెర్రీ ఇక్కడ చూస్తున్నారు మీరు ఇమేజెస్ రూపంలో. అండ్ ఆస్థాజెన్ అనేది ఇది ఒక యూ నో ఓషన్‌లో అంటే మెరైన్ నుంచి తీయడం జరుగుతుందనమాట. ఇది ఒక ఆల్గే అండి. ఒక పాచు నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆస్థాజెన్ అనేది. ఆస్థాజెన్ స్పెషాలిటీ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మనం విటమిన్ సికి తీసుకుంటే దిస్ ఈస్ 6000 టైమ్స్ మోర్ పవర్‌ఫుల్ దాన్ విటమిన్ సి. ఓకే. సో, మనం సి విటమిన్ తీసుకుంటున్నాము అంటే, మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే సి విటమిన్ వస్తుంది. బట్ ఈ ఆస్థాజన్ అనేది ఫ్రూట్స్ ద్వారా అంత ఈజీగా దొరకదండి. మనం బయట నుంచి మన బాడీకి అందించాల్సి ఉంటదనమాట. ఈ ఆస్థాజన్ అనేది. అది కూడా ఏంటంటే విచ్ ఈస్ వెరీ మచ్ పవర్‌ఫుల్ అండ్ ప్రతి ఒక్క దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. ఓకే. కోఎంజైమ్ క్యూటెన్ ఇదొకటి ఎక్స్ట్రాక్ట్, తర్వాత కొరల్లా, ఒమేగా 3, తర్వాత బార్లీ గ్రాస్ ఇన్ని రకాలమైన అటువంటి ఎక్స్‌ట్రాక్ట్స్ 14 రకాల ఎక్స్‌ట్రాక్ట్స్ ఉన్నాయి. మరి ఇది ఏ వాటికి పనిచేస్తుంది? మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వాడాలి బాస్ మేము అని. మై డియర్ ఫ్రెండ్స్ మీరు నిజంగా సామాజిక సేవ ఏదైనా చేద్దాం అనుకుంటే ఎందుకంటే మన ఇళ్లలో ఎంతోమంది ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆహ్, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారు ఉన్నారు. అవునా కదా! రైట్. మరి ఇది ఏదే దానికి పని చేయొచ్చు. యూ కెన్ సీ దట్ మధుమేహం కావచ్చు, రక్తపోటు, గుండె జబ్బు కావచ్చు, కొలెస్ట్రాల్, క్యాన్సర్, బలహీనమైన జ్ఞాపక శక్తి, ఆస్తమా, పక్షవాతం, స్వైన్ ఫ్లూ, థైరాయిడ్, మైగ్రేన్, అలసట, కడుపు నొప్పి, యాహ్! కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, శరీర నొప్పి, ఓకే. బలహీనమైన ఎముకలు గావచ్చు, ఎముకలు సన్నబడటం గావచ్చు, సంతానోత్పత్తి సరిగా ఉండకపోవడం గావచ్చు, లైంగిక సమస్య, ఓకే. నపుంసకత్వం అంటాము. ఇంకొకటి సంతాన సమస్యలు గావచ్చు, వీర్య కణాల సంఖ్య పెంచుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఫైల్ ఏరియా, పాత గాయం గావచ్చు, గర్భాశయ ఆహ్, ఎవరైతే ఉన్నారో ఫీమేల్‌కి సంబంధించినటువంటి ఆడవారికి సమస్యలు, స్థూలకాయం కావచ్చు, చర్మ వ్యాధి, సోరియాసిస్, ల్యూకోడర్మా, అలర్జీ, క్యాన్సర్, కిడ్నీ సమస్య, జుట్టు రాలడం కావచ్చు, హెమరాయిడ్స్ కావచ్చు, పుండ్లు, ఆమ్లతత్వము, ఓకే. ఆమ్లం అంటే ఇది అసిడిక్ ఫార్మ్ అంటామనమాట. దానికి ఏం కావాలా? విచ్ వి ఆర్ గివింగ్ టు అవర్ బాడీ ఆల్కలైన్ టీ ఆమ్లతత్వంని ఆపోజిట్‌గా తీసుకుంటే క్షారతత్వం అనేది ఆల్కలైన్ టీ పెంచుకోవాలి. ఓకే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, పెద్ద పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ అంటాం. చిన్న పేగు, పెద్ద పేగుకి సంబంధించిన పొట్టకు సంబంధించిన వ్యాధులు ఏదైనా కావచ్చు. ఓకే. శ్వాస సంబంధిత వ్యాధి కావచ్చు, జీర్ణ సంబంధిత వ్యాధి కావచ్చు, వృద్ధాప్యం ఆహ్, తొందరగా రావడం అన్నమాట. అంటే యాంటీ ఏజింగ్ కావాలి మనకు. ఓకే. సో, ముడతలు తగ్గించుకోవడం కావచ్చు, ఏకాగ్రత, నిర్విషీకరణ, శక్తి లేకపోవడము, క్యాన్సరు, ఆహ్, యూరిక్ యాసిడ్ పెరగడం. ఆఫ్‌కోర్స్ యూరిక్ యాసిడ్ అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం ద్వారా గౌట్ అనే సమస్యలు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళున్నారు. ఓకే. మూర్ఛ వ్యాధి కావచ్చు, లివర్ సంబంధిత వ్యాధి కావచ్చు, నిద్రలేమి, రక్తహీనత, మానసిక ఒత్తిడి, ధూమపానము అంటే స్మోక్ చేస్తున్న వాళ్ళు, డ్రింక్ చేస్తున్న వాళ్ళు, ఆల్కహాల్ ఎవరిదైనా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందిది. శ్రామికుల కోసం నిరంతరం వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎనర్జీ కోల్పోతూ ఉంటారు. అంటే నిస్సారవంతులు అవుతుంటారు. వాళ్ళకి అది అద్భుతంగా పనిచేస్తది. ఆల్జీమర్స్ కావచ్చు, పార్కిన్సన్ వ్యాధి, మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం కావచ్చు, ప్రోస్టేట్, సైనస్, కడుపులో గ్యాస్ ఏర్పడటం కావచ్చు, అరికాలలో మండుతున్నట్టు అనుభూతి కావచ్చు, కంటి సమస్య వ్యాధి, సయాటికా, పిల్లలు, వృద్ధులు, మహిళలకు సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు. మరి చిన్న పిల్లలు కాదండి. అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి యూ కెన్ యూజ్ దిస్ ప్రొడక్ట్. ఏదైనా దాచిన వ్యాధి గావచ్చు, ఏదైనా మనకు తెలియని వ్యాధి బాడీలో ఏదున్నా గూడా ఇది దాన్ని పట్టి, దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇన్ని రకాల నేను కొన్ని చెప్పానండి ఇందులో. మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఏ దానికి పని చేస్తుంది క్వెషన్ ఏస్తారు. అందుకోసమని ఇవన్నీ చదివి వినిపియడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. వీటన్నిటికి కూడా మీరు ఖచ్చితంగా ఇది ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా చాలా మంచి
రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు వాడుకోవడానికి ఇది ఎంతో ఖర్చు ఉంటుంది గదా! అని అనుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీని ఖర్చు 30 సాషెట్స్ ఉంటాయండి ఒక బాక్స్‌లో, రూ. 5,100. కానీ, కానీ మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తీసుకుంటే మీకు రూ. 630కి 30 సాషెట్స్ రావడం జరుగుతుందండి. డైలీ ఒక సాషెట్ వాడుకోవడానికి ఎంత అంటే రూ. 21. ఇది బయటకెళ్తే ఒక టీకి దానికి అయిపోతుంది గదా! బట్ అదేమన్నా మనకేమన్నా బాగు చేస్తుందా ఆరోగ్యపరంగా? లేదు. కానీ ఇది మాత్రం మన హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, ఫ్యూచర్‌లో ఏదన్నా అనారోగ్య సమస్యలు ఏవన్నా ఉన్నా గూడా వాటి దూరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి ఇందాక చదివి చూపించాను. వాళ్ళందరికీ కూడా అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఒక అమృతంలాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. రైట్. సో, ఎంతమంది ఈ ప్రొడక్ట్ చెప్పి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారో చూడండి. ఎందుకంటే చాలా చిన్న ప్రైజ్ అండి ఇది. రూ. 630 అనేది చాలా చిన్న ప్రైజు. ఎన్నో ఆరోగ్య సమస్యలకి మనము విరుగుడు లాంటిది ఇస్తున్నాము. ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనం ముందుకు తీసుకెళ్ళి గ్రాండ్ సక్సెస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ వెరీ మచ్. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ ఆర్ అవర్ యూ కెన్ డిస్కస్ విత్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో. థాంక్ యూ వెరీ మచ్. బై బై.